మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. వృషభ రాశి గురించి మాట్లాడదాం. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అలానే ఈ సంవత్సరం మీకు బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. 2026 వృషభ రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు జనవరి నుంచి జూన్ వరకు వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. కండిషన్స్ అప్లై. మీ జాతకం బాగుండాలి. మీ జాతకం బాగాలేకపోతే వెళ్ళి ఎక్కడైనా చూపించుకొని రెమెడీ చేసుకోండి. నన్ను మాత్రం కామెంట్స్లో తిట్టొద్దు. తర్వాత కంటిన్యూ చేద్దాం. వృషభ రాశి వాళ్ళు ఎవరికైతే జాతకం బాగుందో వాళ్ళందరికీ మనం చెప్పాల్సింది ఏంటంటే 3 మేజర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి వీళ్ళకి. ఒకటి, ఈ సంవత్సరం మీ జాతకం కంటే మీ పార్ట్నర్ అంటే మీ భార్య లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఆమె జాతకం మీద మీ బండి నడుస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ పార్ట్నర్ హ్యాపీ. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే వివాహం కావచ్చు. ఈ 3 మీ జాతకం కంటే మీ భార్య జాతకం మీద ఆధారపడి ఉన్నాయి. ఈసారి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. మీ రాముని ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది. ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత విపరీతమైన రెస్టారెంట్ హాపింగ్ ఉంటుంది. తర్వాత మనం ముందే మాట్లాడుకున్నాం 2026 పాస్ట్తో బాగా కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి పాస్ట్లో మీరు ఏవైతే కోల్పోయారో, ఏవైతే మీకు జరగలేదు, అయ్యో నాకు ఎందుకు జరగలేదు రామా అని అనుకున్నారో అవన్నీ మెల్లిగా జరుగుతాయి. గురువారం రోజు గంగా నది నీళ్లు మీకు జెప్టోలో అమ్ముతారు. కొనుక్కొని కరెక్ట్ ఇక్కడ మీ సహస్ర చక్రం అంటారు, ఇక్కడ వేసుకోండి. మండే రోజు గుర్తుపెట్టుకోండి. అండ్ జనవరి ఫస్ట్ రోజు కూడా చేయొచ్చు. జనవరి 1 అండ్ ఆల్సో ద ఫస్ట్ మండే ఆఫ్ 2026 గంగాజలం తీసుకొని ఇక్కడ సహస్ర చక్రం మీద వేసుకోండి స్నానం చేసేటప్పుడు. ఎందుకంటే మీకు ఫస్ట్ 6 months చాలా ప్రామినెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా చాలా పెద్ద వ్యాపారవేత్తలు, దాని యాంట్రప్రెన్యూర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్, ఎంఎన్సీలో ఉన్న సిఇఓ, సిటిఓ, సిఎక్స్ఓ, వీళ్ళు పెద్ద పెద్ద ఎవరైతే మంచి స్థితిలో మంచి స్థాయిలో ఉన్నారో, పెద్ద పెద్ద కాలేజీల్లో ఎంబీఏ చేసి తక్కువ సమయంలోనే సిఇఓ అయిపోయి వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మంచి పోస్టులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ సమయం చాలా మంచిది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, మీ కెరియర్ గ్రోత్ చేసుకోవాలన్నా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మంచి సమయం ఉంది. ఫస్ట్ 6 months బాగా ప్లాన్ చేయండి. టైం వేస్ట్ చేయొద్దు. మీ పెట్టుబడి ఏదైతే ఉంటే ఇన్వెస్ట్ చేసేయండి. మీకు జాబ్ వచ్చేస్తుంది, మీరు వ్యాపారం పెట్టేస్తారు, మీ బరువు తగ్గుతారు, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు జిమ్లో మంచి కోచ్ దొరుకుతారు. మీకు ఎవరికైతే మెయిన్గా విదేశీ ప్రయత్నాలు చేద్దాము, సంవత్సరానికి 2 సార్లు పోతారనుకుంటా. ఒక దాన్ని ఫాల్ అంటారు, ఇంకో దాన్ని ఏదో అంటారు, నాకు తెలీదు. అవన్నీ సక్సెస్ అవ్వాలి, మీకు వీసా రావాలి అంటే మీ ఎగ్జాక్ట్ మీ ఆపోజిట్ జెండర్, మీ పార్ట్నర్తో మీరు మంచిగా ఉండండి. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నిటికీ. మీ భార్య, మీ సతీమణి, మీ గర్ల్ ఫ్రెండ్ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్టార్టింగ్ ఫస్ట్ 6 months ఆఫ్ ద 2026. తర్వాత మీకు మంచి సమయం నడుస్తుంది కాబట్టి మీకు నరఘోష తగిలే అవకాశం ఉంది. జర జాగ్రత్త సుమ. ఎవరికి పడితే వాడికి మీ వయస్సు, మీ సంపాదన, మీ ఆస్తి గురించి ఎవ్వరికీ చెప్పొద్దు దయచేసి. తర్వాత మీ మిత్రులతోనే తిరగండి. మీ శత్రువులు, మీ ఫ్రెండ్స్తో కొంచెం 1 hand డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉన్నారో, మీ మంచి కోరుతున్నారో వాళ్ళతోనే తిరగండి. ఇంకా టాప్ సీక్రెట్స్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అలాంటివి అయితే ఎవ్వరికీ చెప్పొద్దు. మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పొద్దు. చాలా క్రూషియల్ ఇయర్, చాలా కమర్షియల్ ఇయర్ ఇది. తర్వాత మనం రైతులకు కూడా మాట్లాడుకోవాలి. సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్. వృషభ రాశి వాళ్ళకి బాగానే ఉంది. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. తర్వాత ఇదంతా మాట్లాడుకున్నాం, కానీ వృషభ రాశి ఎక్కడో రెమెడీ చేసుకోవాలి. ఎందుకంటే 10లో 9 మంది పరిస్థితి బాగాలేదు సార్, మా జాబ్ కోల్పోయామని చాలామంది చెప్తున్నారు. అవును, నిజమే. కార్తీక మాసంలో జాబ్ కోల్పోయారు, కానీ ఇప్పుడు పుష్యమాసం వస్తుంది. పుష్యమాసం మంచి మాసం,
గురు నక్షత్రం, గురువు ఎప్పుడు మంచి చేస్తుంది, మంచివాడికి మంచి చేస్తుంది. కాబట్టి ఎవరైతే జాబ్ కోల్పోయారో వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జాబ్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు నిజంగా మంచివారైతే మీకు జాబ్ వచ్చేస్తుంది. మీరు రాలేదంటే మీ వ్యక్తిత్వ వికాసం చేసుకోండి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే పుస్తకం చదవండి. ఒక్క యోగి ఆత్మకథ బై శ్రీ పరమహంస యోగానంద. అతని జీవితం ఏంటో, అతను ఎలా మారిపోయాడో చదవండి. వ్యాపారం పెట్టేశారు, ఒక వెబ్సైట్ కట్టేశారు, సేల్స్ అవ్వడం లేదు, వెయిట్ చేస్తున్నారు నా సేల్స్ ఎప్పుడు అవుతాయి, నా సేల్స్ ఎప్పుడు అవుతాయి అని. ఆ సేల్స్ అని ఇప్పుడు మెల్లిగా అవుతాయి. ఇప్పుడు మీకు మార్కెటింగ్ జరిగి మీ సేల్స్ అవుతాయి. మీకు రుద్రాక్షం, మీ దగ్గర రుద్రాక్షలు ఉన్నాయనుకోండి, మీరు ఒక షాప్ పెట్టుకున్నారు ఆన్లైన్, కానీ ఎవరు రావట్లేదు మీ వెబ్సైట్కి, ట్రాఫిక్ లేదు. అప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎంతవరకు వెయిట్ చేస్తాము? మనం ఎంతవరకు వెయిట్ చేస్తామండి చెప్పండి మీరే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నుంచి మంచి కాలం ఉంది, కానీ మీకు సేల్స్ బాగా జరగాలన్నా, ఎవరికైనా వ్యాపారంలో సేల్స్ బాగా జరగాలని కోరుకుంటారు. సో అలాంటప్పుడు మీకు ఇప్పుడు సేల్స్ బాగుంది, ఇంకా మెరుగుపడాలంటే మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మీ ఆవిడ, మీ భార్య, సతీమణి, గర్ల్ ఫ్రెండ్ బాగా చూసుకోవండి. ఆమె జాతకం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. జూన్ వరకు చాలా మంచి సమయం ఉంది, చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పుష్యమాసం జనవరి కాబట్టి దత్తాత్రేయ స్వామిని మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆయన మీకు ఎప్పుడు ఆయన శ్రేయోభిలాషగా ఉండాలి దత్తాత్రేయ స్వామి. అక్కడ వెళ్ళి గుడిలో ప్రదక్షిణలు చేయండి. మీరు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి, ఆశీర్వాదం తీసుకోండి, ఆయన కాలు గట్టిగా పట్టుకోవండి. దత్తాత్రేయ స్వామిని మీరు కనుక జనవరి మాసంలో 2020 ఫస్ట్ హాఫ్లో ఎస్పెషల్లీ దత్తాత్రేయ స్వామి పూజ చేస్తే మీకు చాలా మంచిది. కుదిరితే గానుగాపురం వెళ్ళిరండి. ఎవరికైతే అస్సలు జాతకం బాగాలేదో, సార్ తీవ్రమైన దోషం ఉందో, వాళ్ళ అరుణాచలంకి వెళ్ళండి. వచ్చిన తర్వాత వ్యక్తిత్వ వికాసం చేసుకోవండి, చేసిన తప్పులు సరిదిద్దుకోవండి. ఇప్పుడు దాకా మీరు చేసుకున్న తప్పులు ఏంటో ఒకసారి పేపర్ పెన్ తీసుకొని రాయండి. ఏ తప్పులు చేశానో దాన్ని ఎలా సరిదిద్దాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి సారీ చెప్పాలి, ఎవరికి డబ్బులు ఇచ్చేయాలి, అవన్నీ మీరు చేసుకుంటే మీకు ఈ 6 months చాలా బాగుంటుంది. చాలా జాగ్రత్తగా మీ పాస్ట్తో కనెక్షన్ పెట్టుకొని చేసిన తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్తే 6 నెలలు చాలా అడ్వాంటేజ్ ఉంది. టైం పాడు చేసుకోవద్దు. ఈ 6 నెలలు దాటాయంటే మళ్ళీ కొంచెం డౌన్ అయిపోతాం మనము. కాబట్టి ఇప్పుడు మంచి సమయంలో అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనే సమయంలో మీరు కనుక జాగృతం అయితే మీకే మంచిది. సో నేను చెప్పినవి చేయండి. మీకు అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.